తెలుగు ప్రజలకు నమస్కారం అండి. చిరంజీవి గారిని ఆకాశం అంత ఎత్తును నిలబెట్టిన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన చిరంజీవి గారికి అనలేని గౌరవం ఇచ్చి ఆయనకి అవార్డు రాగానే అది తనకే వచ్చినట్లు, తెలంగాణ ప్రజలకు వచ్చినట్లు ఆయన ఫీల్ అవడమే కాకుండా ఆ యొక్క భావాన్ని వ్యక్తపరిచిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది దేశంలోనే 2వ అత్యున్నత అవార్డు అండి. అది అంత గొప్ప అవార్డు రావడం తెలుగు వారికి గొప్ప విషయం అండి. మొత్తం దేశం మీద 5గురికి ఇస్తే అందులో 2 తెలుగువారండి. అంత గొప్ప విజయం సాధించిన చిరంజీవి గారికి అవార్డు వచ్చిందని రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ మంత్రులు చాలా సంతోషించారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఆయనకి ఇచ్చిన, చిరంజీవి గారికి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపునే, ఆంధ్రప్రదేశ్ నుండి ఇచ్చారండి ఆ గౌరవం. రేవంత్ రెడ్డి చేసిన పని వలన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన పని వలన జగన్మోహన్ రెడ్డికి తలదించుకునేలా చేశాడు. ఎందుకంటే పద్మ అవార్డు గ్రహీతలకి అవార్డు రాగానే వాళ్ళకి అభినందన తెలియజేయడమే కాకుండా 10 రోజుల లోపలే, 10 డేస్ లోపలే చక్కగా అభినందన సభ జరిపి అభినందించడమే కాకుండా తెలుగు వారందరికీ ఎంతో ఆనందం కలిగించాడు, తెలంగాణ ప్రభుత్వం కలిగించిందండి. ఈ విషయంలో మాత్రం నేను రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి ఒక ఎంతో అభిమానంతో ప్రజలకి ఏదో చేయాలని చేసే గొప్ప వ్యక్తి. అటు రక్తదానం కావచ్చు, నేత్రదానం కావచ్చు, కరోనా టైంలో ఎంతో మందికి సాయం చేశాడు. ఏ నటుడు అడిగినా కూడా నా దగ్గర లేదు అని అనుకోండి, అందరికీ సాయం చేసిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తికి పద్మవిభూషణ్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ అవార్డుని చిరంజీవి గారు అందుకోగానే చాలా సంతోషించిన వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిరంజీవి గారికి పర్సనల్గా ఆయన సినిమాలు చూసి అభిమానులు కావచ్చు, కానీ పార్టీ పరంగా కూడా వాళ్ళు తెలంగాణ ప్రజలకు వచ్చినట్టు ఫీల్ అయ్యి ఆయనకి సన్మానం చేశారు సరే. ఆ విషయంలో ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్. కానీ మన జగన్మోహన్ రెడ్డి మాత్రం అభినందన కాదు కదా, ఏ మాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా గాలికి వదిలేశాడు చిరంజీవి గారిని. అటువంటి దరిద్రమైన పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగు ప్రజల అభిమానం చూరగొనాలి అంటే నటుడిగా చిరంజీవి గారు, అట్లాగే ముఖ్యమంత్రిగా ప్రజల వృధా జరగాలంటే ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలండి. ఆ విషయంలో రేవంత్ రెడ్డి చేశాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సిగ్గుపడాల్సిందే. అందులో సందేహం లేదు. నేను కాదండి, తెలుగు ప్రజలు అంటున్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేం పోయే కాలం రా జగన్మోహన్ రెడ్డికి. తెలంగాణ రాష్ట్రంలో తన సొంత బిడ్డలాగా వాళ్ళు చేసుకున్నారు. మా సొంత అన్నయ్యకి వచ్చింది, మా బాబాయికి వచ్చింది, మా తండ్రికి వచ్చిందని మా అన్నయ్యకి వచ్చి సంతోషం చేసుకుంటే ఇదేం మాయరోగం ఇది జగన్మోహన్ రెడ్డికి అని బాధపడుతున్నారు. చాలా వేదన చెందుతున్నారు తెలుగు ప్రజలు, ప్రపంచంలో తెలుగు ప్రజలు. దీని మీద నాకు వేదన కలిగి ఈ వీడియో చేస్తున్నాను నేను. అలాగే లాస్ట్ ఇయర్ అంటే మన సినిమా ఇండస్ట్రీ పుట్టి 92 సంవత్సరాలండి. 92 సంవత్సరాల్లో ఒక హీరోకి నేషనల్ అవార్డు రావడం అనేది లేదు. అంటే ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఎస్వి గారు కావచ్చు, జగ్గయ్య కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, కృష్ణ కావచ్చు, సోమరావు కావచ్చు, పూర్వం పాత నటు చిత్తూరు నాగయ్య కావచ్చు, పాత నటు ఇంతమంది నటులు ఉన్నా కూడా ఎవ్వరికి రాని గొప్ప విలువ అల్లు అర్జున్కి పుష్ప సినిమా ద్వారా నేషనల్ అవార్డు వస్తే ఏమాత్రం స్పందించలేదు జగన్ రెడ్డి. నేను అనుకున్నాను అట్లీస్ట్ సన్మానం చేస్తారో అభినందిస్తారో అనుకున్నా కానీ చేయలేదు. అది పోతే చేయలేదు, సరేలే సినిమా పుష్ప సినిమాకి ఇచ్చారు, అది నెగిటివ్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి గారికి ఆయన చేసిన సేవా కార్యక్రమాలకి ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతకి
ఆయన మంత్రిగా ఉండి ఇదే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులు ఎంతో మంది పొగిడారు. చిరంజీవి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టూరిజం శాఖ ఎన్నో కోట్లు ఇచ్చి చేశాడని ఎంతో మంది మాట్లాడారు. అటువంటి నిజాయితీ పరుడిని పట్టుకుని ఆయనకి సన్మానం చేయకుండా అభినందించకుండా ఉన్నాడంటే ఈ యొక్క జగన్మోహన్ ఏమనాలని తేబేలు చేతరించుకున్నారు, చీచి అంటున్నారు. నిజంగానండి, దేశంలోనే 2వ అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు పద్మవిభూషణ్. అటువంటి అవార్డు దేశంలో 5గురికి వస్తే అందులో 2 తెలుగు వారికి వస్తే అందులో ఆంధ్రప్రదేశ్ వారికి వస్తే గర్వించాల్సింది పోయి అసలుకి అభినందనలు ఏడుస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో ఒక్కసారి తెలుగు ప్రజలు తిట్టుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆవేదన ఈ వీడియో. వాళ్ళు ఏమన్నారంటే, ఇంకోటి, మేము ఇష్టపడే నటుడు చిరంజీవి గారు, అలాగే ఇష్టపడే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర కొడుకు ఆయనకి ఓటేశాము, అట్లాగే చిరంజీవి గారు మా అభిమాన నాయకుడు కదా, ఆయనకి ఇంత మంచి అవార్డు ప్రకటిస్తే ఈ జగన్మోహన్ ఎందుకు స్పందించలేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర కొడుకుగా, రాజశేఖర బిడ్డగా మేము ఓటేశాము, ఒక్క ఛాన్స్ ఇచ్చాము, కానీ ఈ రోజున మా అభిమాన నటుడికి మమ్మల్ని మోసం చేస్తున్నాడు జగన్ రెడ్డి. అభిమాన నటుడికి, ప్రపంచ ఖ్యాతి చెందిన అభిమాన నటుడికి ఒక మంచి అవార్డు వస్తే కనీసం గౌరవించకుండా చూస్తున్నాడని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి ఎన్నుకున్నామని సిగ్గుపడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఇటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోకూడదని వాళ్ళు తీర్మానించుకున్నారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, అంత మంచి పని చేశారంటండి. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మీకు తెలుసు కదా, లాస్ట్ ఇయర్ ఆ మొగలీ గారికి వచ్చింది. మన వకీల్ సాబ్ భీమల నాయక్ సినిమాలో అది వాయించిన ఒక గొప్ప విలువైన ఆర్ట్ అది. అటువంటి ఆర్ట్ని గుర్తించేటట్టు పవన్ కళ్యాణ్ గుర్తించి దానివలన పద్మశ్రీ అవార్డు ఆయనకు రాగలిగింది. ఆయన్ని కేసీఆర్ సన్మానించాడు, ఆయన కొంత డబ్బులు ఇచ్చాడు. అలాగే ఈ సంవత్సరం కూడా అటువంటి పేద కళాకారులు ఉంటారు. అందుకని అటువంటి వాళ్ళకి గెలవడం భుక్తి కష్టము, రేట్లు పెరిగిపోయినాయి, రోజు కష్టం అని చెప్పి వాళ్ళందరికీ పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పద్మశ్రీ అవార్డుకి 25 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి, వారికి తోడుగా, నీడగా, అండగా నిలిచిందని చాలా గొప్పగా ప్రకటించాడు. ఆ అవార్డులు, ఆ యొక్క చెక్కులు కూడా చిరంజీవి వెంకయ్యనాయుడు గారి చేతి మీద ఇప్పించడం చాలా గొప్ప విషయం. నేను అందుకే చెప్తున్నా, ఆకాశం ఎత్తుకి నిలబెట్టిన రేవంత్ రెడ్డిని అందుకే అన్నాను నేను. అలాగే ఆ యొక్క కుటుంబాలు రోజు నెలవారీ మందులు ఖర్చులు ఉంటాయి, పెద్ద వయసులు ఉంటాయి వాళ్ళకి. నాకు చాలా గొప్ప విషయం ఏంటంటే, తన ఊరి పక్కన ఉన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఒక పద్మశ్రీ అవార్డు వాళ్ళకి అక్కడి నుంచి హైదరాబాద్ రావడానికి దారిపోని ఖర్చులు కూడా వాళ్ళకి కష్టము. అటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అవన్నీ గుర్తించాడు రేవంత్ రెడ్డి. అది గుర్తించి మాట్లాడడం అనేది గొప్ప విషయం. అందుకనే ఆ పద్మశ్రీ అవార్డులకి 25 లక్షల క్యాష్తో పాటు ప్రతి నెల 25,000 పెన్షన్ ఇస్తున్నానని ప్రకటించాడు. ఇది తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ యొక్క విఆర్ మంత్ర గారి పేరు చెప్పాడు. అలాగే వాళ్ళ యొక్క టూరిజం శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రి కావచ్చు, లేకపోతే జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అందరితో మాట్లాడి మేము మాట్లాడుకున్న మా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రకటించాడు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి మనం అభినందించాలి. మన 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 యొక్క దేశాన్ని దోచుకునే వ్యక్తి, లక్షల కోట్లు దోచుకునే వ్యక్తి నోరు మెదపట్లేదు. ఈయన పేద ప్రజలకి అంటాడు. పేద ప్రజలకి ఒక మహిళకి వచ్చింది మన రాష్ట్రంలో పద్మశ్రీ అవార్డు. ఆవిడన్నా మనం సమ్మానించకపోయినా అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఒక 25 లక్షలు ఇచ్చి ఒక 10,000 పెన్షన్ ఇస్తే ఆ కుటుంబం బుర్రకథ మాటలు ఉమా మహేశ్వరి ఆమె కూడా సుఖపడుతుంది కదా. కనుక ఈ విషయంలో తెలుగు ప్రజలు గమనించండి. ఇంత మంచి అవార్డులు రావడం గొప్ప, వాటిని నిలబెట్టుకోవడం గొప్ప, వచ్చిన వారిని సన్మానించడం గొప్ప. అందుకే పవన్ కళ్యాణ్ మాట అన్నాడు, చిరంజీవి గారు మాట అన్నాడు. సారీ, నాకు ఏంటంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ మాట వచ్చేస్తుంటది, ఎందుకంటే ఆయన మీదే దృష్టి ఉంటుంది నాకు. ఆయనే నాకు ఇదే అట్లా అనిపిస్తుంది. కనుక చిరంజీవి గారు నేను చెప్పారు, ఎక్కడ రాజ్యంలో కళాకారుల్ని, కవుల్ని గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, వాళ్ళు సుభిక్షంగా ఉంటారని ఫస్ట్ వర్డ్ అదే మాట్లాడండి చిరంజీవి గారు.
అది మరి మన రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రికి నచ్చలే. వీళ్ళకి మంచి నచ్చదండి. వీళ్ళకి ఎంతసేపు పొడుస్తుంది, వాళ్ళు ఏనుగులు పొడిచినట్టు పొడిస్తే ఈ ఎదవలకి బుద్ధి వస్తుంది. అటువంటి పనికిమాల ఎదవలకి ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నామని చిరంజీవి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారికి అభిమానులతో, రాజశేఖర గారి అభిమానులతో ఓటేసాము, మా చిరంజీవికి అన్యాయం జరుగుతుంది. చాలా మంది చిరంజీవి అభిమానులు బాధపడుతూ నాకు పోస్ట్ పెట్టబట్టి వీడియో తెలియజేస్తూ ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటా అండి. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వానికి ఇంకోసారి సెల్యూట్ చేస్తూ, చిరంజీవి గారికి ఇటువంటి అవార్డు ఎన్నో రావాలని, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన ఇలాగే సినిమాలు నటిస్తూ ఆయన సాయశక్తుల ప్రతి ఒక్కరికి సాయం చేయాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ఒక పొన్నమ్మలోని ఒక చిన్న ఫైటర్ అండి. పొన్నమ్మలోని అతను తెలుగు అతను కూడా తమిళ అతను. ఇప్పుడు ఈ గరాణమ్మగుడు, ముఠామే సినిమాల్లో 2-3 సినిమాల్లో విలన్గా వేశాడు. ఆ 90s వేసిన వ్యక్తి మొన్న మధ్యన 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ ఫోన్ చేస్తే ఆయనకి 70 లక్షలు ఖర్చు పెట్టండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించండి. అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎక్కడ తమిళ యాక్టరు, ఏం సంబంధం? ఒక 3 సినిమా విలన్గా వేశాడు. అయినా కూడా కళాకోడు అంటే గౌరవం ఉంది ఆయనకి, ప్రజలంటే గౌరవం ఉంది. కరోనా టైంలో ఎంత సేవ చేశాడు మీకు అందరికీ తెలుసు. ఆక్సిజన్ సిలిండర్ ఎలా పంచాడో మీకు అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియట్లేదు. ఇటువంటి నికృష్టుల్ని పారదోలమని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, భారత మాతాకి జై, జై హింద్.